ఈ ముఖ్యమంత్రి కన్న కూతుళ్ల పైన ప్రేమ, కన్న కూతురిని చూడాలని అభిమానం పుట్టింది. ప్రత్యేకమైన విమానం, ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్ పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే 1 గంటకింత రేటు పడుతుంది. అంటే దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి పిల్లలను చూడటానికి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లండన్ వెళితే దాన్ని కూడా మీరు విమర్శిస్తూ 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి మీరు. ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు, వాజ్పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు, ఈ దేశానికి స్వతంత్రం మీరే తీసుకొచ్చారు, ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పారద్రోలింది మీరే అని చెప్పుకుంటారు కదా. వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానాన్ని వేసుకుని వెళ్ళారు అని చెప్తున్నా. మరి మీరు అక్కడికి వెళ్ళారు సార్? మీరు ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్ళారా, లేకపోతే సైకిల్ దొక్కుంటే వెళ్ళారా, లేకపోతే పడవ వేసుకొని మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ దొక్కుంటా వెళ్ళారా కలుపుకొని? పోని మీరు విమానంలో వెళ్ళారు. విమానం డబ్బులు ఎవరు కట్టారు సార్? అనిల్ అంబానీ కట్టాడా? విమానం డబ్బులు ఎవరు కట్టారు? దివంగత ఎన్టీ రామారావు గారు కట్టారా? మీ మాంగారు కట్టారా? పోన్లే మా అల్లుడు మా కూతురు ఇద్దరు జనవరి 1కి వెళ్తున్నారని మీ మాంగారు కట్టారా? మీకు డబ్బులు ఎవరు కట్టారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నుంచే కదా డబ్బులు తీసుకుంది మీరు. గన్నవరం టు మాదాపూర్, మాదాపూర్ టు గన్నవరం, గన్నవరం టు సెక్రటేరియట్ విజయవాడ ఎవరు కడుతున్నారు సార్ డబ్బులు? మరి మీరు మాత్రం ప్రపంచానికి ఏ రూమ్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు ఎవరికి చెప్పరా? మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకళ్ళు అయితే మాత్రం వాళ్ళ పిల్లలను చూడటానికి వెళితే అధికారికంగా పర్సనల్ టూర్లకు వెళితే అది మాత్రం ప్రపంచానికి చెప్పకపోతే మైక్ పట్టుకొని మాట్లాడతారా? సో చెప్పడానికి శ్రీరంగ నీతులు ఉంటాయి కానీ పాటించడానికి శ్రీరంగ నీతులు ఉండవా? లైఫ్స్ కానీ టీచింగ్ కమ్యూనిటీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ అనేది గోల్డెన్ పీరియడ్. 27% ఐఆర్ ఇచ్చినాము. చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ కేబినెట్ లో పెట్టినాము. ఫస్ట్ మంత్ నుంచే ఇచ్చినాం. 2 years కోవిడ్ వచ్చినా కూడా కరెక్ట్ గా 1వ తారీఖు జీతాలు ఇచ్చి అంత కోవిడ్ ఫ్లక్చువేషన్స్ లో కూడా నియర్లీ 67,000 crores మనకి లాస్ వచ్చినా కూడా, ఫైనాన్షియల్ లాస్ వచ్చినా కూడా మనం 23% పిఆర్సీ ఇచ్చాము. 98 డిఎస్సీ 4,000 చిల్లర మంది ఆ రోజు క్వాలిఫై అయితే వాళ్ళకి ఉద్యోగాలు ఆ రోజు ఇవ్వకపోతే ఉద్యోగాలు ఇచ్చాం. 2008 డిఎస్సీ అక్కడ 2,000 చిల్లర మంది ఫైట్ చేస్తామంటే వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇచ్చినాం. అలానే 2018 డిఎస్సీ చంద్రబాబు నాయుడు గారు పెట్టి జాబ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతే సుమారుగా 14,000 మందికి మనం జాబ్స్ ఇచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఎంఈఓ పోస్టులు క్రియేట్ చేసి ప్రతి మండలానికి కూడా ఎంఈఓ 2 అని, ఒకటి జిల్లా పరిషత్కి, ఒక గవర్నమెంట్కి ఇవ్వడం. కానీ 25,000 టీచర్స్ కి ప్రమోషన్స్ ఇచ్చాను. మీరు ఏ 5 years టెన్యూర్లోనైనా తీసుకోండి, అన్ని ప్రమోషన్స్ ఎక్కడ కూడా వచ్చిండవు. అంటే లాంగ్వేజ్ పండిట్స్ అయితే వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్స్ కావాలంటే వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా పోరాడతామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. సుమారుగా 11,000 మందికి ఇచ్చినారు. అదేవిధంగా పీఈటీలు అంటామంటే వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్స్ ఇచ్చినారు. వాళ్ళకు అరౌండ్ 4,000 మెంబర్స్ ఉన్నారు. ఇది కాకుండా అన్ని గ్రేడ్స్ లో కూడా 25,000 ప్రమోషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింగిల్ టెన్యూర్ లో ఇచ్చినారు. ఎయిడెడ్ వ్యవస్థను కూడా గవర్నమెంట్ లో తీసుకొని వాళ్ళకి ఒక భద్రతను కల్పించడం కూడా జరిగింది. ఈ రోజు చూస్తే గవర్నమెంట్ మీద టీచర్స్ లో విపరీతమైనటువంటి అసంతృప్తి. కానీ ఆ రోజు అసంతృప్తి అయితే కాదు. మాకు 27% ఐఆర్ ఇచ్చి 23% పిఆర్సీకి తగ్గించినారు. ఓకే, కోవిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము అర్థం చేసుకోదగింది. కనీసం మమ్మల్ని ఒకసారి చర్చలకు పిలుచుంటే బాగుండేదనే తప్ప ఎక్కడ కూడా టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ మీద అయితే బాగానే చేస్తున్నారు, అన్ని కూడా చేస్తున్నారు. ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనే అభిప్రాయానికి ఈరోజు అయితే వచ్చేది.